చూడండి ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పర్సనల్ పేజ్ అండ్ బిజినెస్ పేజ్ కూడా నేను లింక్స్ అనేది కింద ఇస్తాను. ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ ఉంటే మాత్రం తప్పకుండా లింక్స్ని క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ అసలు ఓపెన్గా చెప్తున్నా, చాలా మిస్ అవుతున్నా యూట్యూబ్ని అండ్ వీడియోస్ని, షార్ట్స్ని. చాలామంది షార్ట్స్ అయినా పెట్టండి అక్క, లాంగ్ వీడియోస్ కుదరకపోతే అని కూడా కమెంట్ చేస్తున్నారు. షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. నాకు మెయిన్గా బిజినెస్ పేజ్లో ఎడిటింగ్, పోస్టింగ్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కంప్లీట్గా సింగిల్ హ్యాండ్ కాబట్టి అస్సలు కుదరట్లేదు. సో కొంచెం ఇంకా కొన్ని డేస్, అంటే ఇట్లా ఇప్పటికీ ఒక 10-13 డేస్ అయింది అంతే కదా. సో ఇంకా కొన్ని డేస్ అయితే పడుతుంది కొంచెం హ్యాండ్ ఫ్రీ అవ్వడానికి. సో అప్పటి వరకు అట్లీస్ట్ వీక్లీ 1 వ్లాగ్ అయినా పెట్టాలనేసి డిసైడ్ అయినా అనమాట. షూట్ చేస్తున్నాను, కాకపోతే అవన్నీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం కుదరట్లేదు. మినిమం 2 hours 3 hours అయినా పడుతుంది. అండ్ దట్టు అప్లోడింగ్, లోడింగ్ అండ్ ఆలోచించడం, టైటిల్స్ ఇవి అవి అన్నీ అయ్యేసరికి ఒక 4 to 5 hours అన్న పడుతుంది అనమాట. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, అంతకుముందు నేను యూట్యూబ్ వీడియోస్ అన్నీ నేను నైట్ టైంలో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 11:30 12 o'clock వరకు నాకు క్వెరీస్ క్లియర్ చేయడంలోనే అయిపోతుంది. సో దానివల్ల కుదరట్లేదు. అండ్ ఇంకా చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు బిజినెస్ గురించి కూడా. నేను అది అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి ప్లీజ్, దయచేసి సపోర్ట్ చేయండి. యాక్టివ్గా ఉంటా డెఫినెట్గా. నేను యూట్యూబ్ని మాత్రం అసలు అంటే నా ఫేవరెట్, నాకు ఇష్టమైన పని అన్నమాట ఇది. సో ఫైనల్లీ నేను స్టార్ట్ చేసినప్పటికీ నేను సింగిల్గా, అంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసిన ఒక 5-6 days వరకు, 1 week వరకు నేను సింగిల్గా ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకున్నా మొత్తం అన్నీ. తర్వాత నేను హెల్పర్ కోసం చూశాను కానీ నాకు దొరకలేదు అనమాట ఇమీడియట్గా. బట్ అప్పటి వరకు నాకు అర్థమైంది ఒకదానికి చేసుకోవడం చాలా కష్టం అనేసి. అండ్ దట్టు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంతకు మించి ఫాలోవర్స్ కానీ క్వెరీస్ కానీ అవి చాలా వచ్చినాయి అనమాట. నేను కూడా అంత అనుకోలేదు. ఇక నాకు అసలు మొత్తం పట్టుకుంటే ఫోన్ పట్టుకోవడం, లేదు అంటే ఇట్లా స్టాక్ని చూడడం అండ్ ప్యాకింగ్, ఇది అంతా కష్టమైంది. సో ఏమంటే నేను ఇంటికి ఫోన్ చేసి మా పెద్దవాడిని పిలిపించుకున్నాను అనమాట. పాపం వాడు సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నాడు, తమ్ముడు చెల్లి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. బట్ అట్లీస్ట్ ఒక 1 week వచ్చి పోరా అని అంటే వచ్చిందనమాట. అసలు వీడు రాకపోతే ఇంకా అసలు దారుణం, అసలు నాతో అవ్వకపోయేది. సీరియస్లీ చెప్పేస్తున్నా, అంత ఈజీ అయితే కాదండి సింగిల్గా హ్యాండిల్ చేయడం. అంటే హ్యాండ్ స్టాక్ లేకపోతే ఏం కాదు, హ్యాండ్ స్టాక్ని మెయింటైన్ చేస్తే మాత్రం చాలా కష్టము. అంటే ఇవన్నీ తెలుసు, ఇదంతా ఉంటుందని తెలుసు. బట్ నాకు హెల్పర్ దొరుకుతారేమో అనుకున్నా. యాక్చువల్గా నేను వ్లాగ్ అనౌన్స్ చేయకముందు కూడా హెల్పర్ కోసం ట్రై చేసి ఉండే. బ్యాడ్ లక్ ఏంటంటే నాకు మా ఇల్లు, నేను అంతే. అసలు పక్కింటి వాళ్ళు కూడా నాకు ఏమీ తెలీదు, అంటే పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఎవరు తెలీదు, గల్లీలో ఎవరు తెలీదు, అసలు ఎవరు లేరు. ఓన్లీ ఇంట్లో పక్కన ఆంటీ అండ్ టెంపుల్స్కి వెళ్ళడము ఇంతవరకు మాత్రమే. సో అట్లా అదొకటి నాకు మైనస్ అయింది. సో ఎవరిని అడగాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది కూడా కష్టమైంది అనమాట. బట్ వన్స్ ఇంకా మా వాడు వచ్చినాక మాత్రం అసలు పికప్ అసలు మామూలుగా రేస్ గుర్రెల్లాగా వెళ్ళిపోయింది. వెంటనే అప్లోడింగ్, అంటే నేను కంప్లీట్గా అప్లోడింగ్ ఎడిటింగ్ చూసుకుంటుంటే ఆల్మోస్ట్ క్వెరీస్ కానీ అండ్ రాయడం కానీ, సీరియస్లీ హ్యాండ్తోని అడ్రస్ అసలు రాస్తుంటే దుఃఖం వచ్చింది నాకైతే. అసలు ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉంటుందా ఏందనేసి మస్తుగా ఆలోచించిన అనమాట. తర్వాత ప్రింటర్ అని అనుకున్నాము. ఇట్లా మినీ ప్రింటర్స్ ఉంటాయి కదా లైక్ చిన్నవి, అట్లా రివ్యూస్ చూస్తే నాకు అవి ఎక్కువ రోజులు ఆగవు అనేసి అనిపించింది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎప్పటికైనా కావాలి, ఏదో నెలనో 2 నెలల్లో మందం కాదు కదా. సో తీసుకునేది అయితే కొంచెం మంచిగా తీసుకుందాం అనేసి. నాకు అసలు ప్రింటర్ గురించి అసలు నాలెడ్జే లేదు. చాలామందిని అడిగినా కానీ నాకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదనమాట. వాళ్ళు బిజీ ఉండి రిప్లై ఇవ్వలేకపోవచ్చు అని అనుకున్నా నేను. అండ్ వీడు వచ్చాక కొంచెం ఫ్రీ అయింది. ఆల్మోస్ట్ ఒక
1 వీక్ తర్వాత ఇంట్లో నుంచి కడప దాటిన, నేను బయటకు వచ్చిన. అది కూడా వాడు బయటకు వెళ్దాము ఏదైనా తెచ్చుకుందాము అని అంటే సర్లే అట్లా అనేసి, ఎండలు బాగుండే అప్పుడు, ఇప్పుడు వర్షం పడుతుంది కానీ సర్లే అని సీరియస్లీ నాకు మా గల్లీలో అంటే మా ఏరియాలో బేకరీస్ ఎక్కడ ఉన్నాయి, అసలు పఫ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవి కూడా అసలు ఏమీ తెలీదు. అంతకుముందు బయటికి వెళ్ళి ఆన్ ది వేలో నాకు ఎక్కడన్నా బేకరీ అనిపిస్తే శ్రీ కోసం బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ అట్లా నేను తీసుకొచ్చేదాన్ని. బట్ ఇంటి దగ్గర తెలీదు, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంటి దగ్గరే అంటే పక్కనే ఉంది అని కనిపిస్తే నేను మా వాడు బండి మీద వచ్చి ఇలా ఐస్ క్రీమ్స్ అండ్ అనిల్కి పఫ్స్ అంటే చాలా ఇష్టము. సో అవి తీసుకొచ్చిండు అనమాట. ఐస్ క్రీమ్స్ ఏమో నైట్ తిందామని అనుకున్నాము డిన్నర్ అయిపోయాక, బట్ గుర్తులేదు. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక గుర్తొచ్చింది. సో అట్లా ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిండే అనమాట. అంటే నిజంగా చెప్తున్నా, క్వెరీస్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా కూడా అసలు 1 by 1 వస్తూనే ఉండేసరికి మేము ఒక్క 10-15 మినిట్స్ ఇట్లా ఫోన్ పక్కన పెట్టినా మళ్ళీ ఫుల్ అయిపోతున్నాయి అనమాట. అండ్ దట్టు ఈవినింగ్ టైంలో కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాం, మరీ ఫుల్గా మొబైల్ యూజ్ చేసి కూడా నాకు కూడా బాగా హెడేక్ వచ్చేసింది. అందులోనూ 2 మొబైల్స్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ అసలే కాదు. నేను ఇంకా దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా సొల్యూషన్ని చూస్తున్నాను. ఎందుకంటే ఇది నేను ఒక వారం 10 రోజులకి కాదు కదా, తట్టుకోవడం చాలా కష్టము. సో ఇంకేదైనా ఆల్టర్నేట్గా చూస్తాను, అప్డేట్ ఇస్తాను దాని గురించి కూడా. చెప్పినా ఏంటిది తెల్లగా నిగలాడిపోతాడు. డబ్బా నీ క్యాన్లు ఉన్నాయి నాకు. ఫేస్ ప్యాక్ వేసుకున్న శ్రీమాన్స్ హార్గా చల్లగా ఉందా. శ్రీయు లేదన్నది నాకు కొరత లేకుండా ఫ్రెండ్స్, ఇప్పుడే పిన్ని ఇచ్చిన ఏమంటారు పిన్ని ఫేస్ ప్యాడ్స్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఆహాహా, చల్లకాలం నుంచి రిలీజ్ అయిపోయినా ఎలా అయినా పిన్ని. అవునా, స్మూత్ వావ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు మా పిన్ని పెట్టుకుంది. ఇక్కడ బాగుంది, రియల్ బాగుంది. నాకు ఏమంటే ఇస్తలేరు ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది. స్మూత్ అయింది చూసినారా ఒకటి పెట్టుకున్నాక తెల్లగా. ఇప్పుడు ఇలా పెట్టుకున్నా బొట్టుగానికి. భయం అన్న లేదు, ఫుల్ క్వెరీస్ ఉన్నాయి, క్లియర్ చేయొద్దు అవన్నీ. అంతే 4 to 5 రెస్ట్. సో మళ్ళీ 5కి రీస్టార్ట్ ఫుల్ ఎనర్జీతోని. ఆహా, ఎంత స్మూత్ అయింది. మా బాబు రాకపోతే ఇంకా నేను అసలు ఈ టెన్షన్కి ఇంకా మొత్తం 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చునేదాన్ని. క్వెరీస్ క్లియర్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా నేను. నాకు భయం వేస్తుంది అనమాట సీరియస్లీ. ఎందుకంటే ఒకటి క్లియర్ చేసినాక 10 నిమిషాలకు రావడం వల్ల ఒకసారి అందరికి అవైలబుల్ అని చెప్పేసరికి మళ్ళీ అది క్లియర్ చేసేసరికి కొందరు పేమెంట్ చేసేస్తున్నారు, కొందరు తర్వాత వేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి రిఫండ్స్. ఇవి కొంచెం బాగా హెడేక్ అయ్యింది అనమాట. ఇంకా మా వాడేమో పిన్ని అంత టెన్షన్ పడకు, చిల్లవు మధ్యలో అని కొంచెం ఫన్ చేసి ఉండే. రియల్గా చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంది. ఎవరైనా మనతో ఇట్లా లేకపోతే ఒక్కరమే ఉంటే మాత్రం ఇంకా పిచ్చెక్కిపోతుంది కావచ్చు అనిపించింది నాకైతే. ఐ హోప్ తొందరగా హెల్పర్ దొరకాలని అనుకున్నాను అనమాట. సో లక్కీలీ వీడు వచ్చాక ఆల్మోస్ట్ చాలా డేస్కి హెల్పర్ దొరికింది. బట్
ఫస్ట్ ఒక 1-2 డేస్ రమ్మని చెప్పారనమాట. వాళ్ళకి సెట్ అవ్వాలి, మనకి సెట్ అవ్వాలి కదా, ఎందుకు అంత తొందరగా డిసైడ్ అవ్వడము అనేసి. అండ్ వీడు వచ్చాక బయటకు వెళ్తున్నా, లేకపోతే నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం అసలు బయటకు కూడా వెళ్ళలేదు. సీరియస్లీ పక్కన షాప్కి కూడా వెళ్ళాలంటే కూడా నాకు అసలు ఏదో ఒక విధంగా అనిపించింది. బండి కూడా మొత్తానికే తీయట్లేదు. వీడు వచ్చాడు కదా అనేసి ఈవినింగ్ టైంలో అట్లా బయటకు వెళ్తున్నాము. ప్రీవియస్ వ్లాగ్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మస్ట్ షుడ్గా తీసుకోవాలన్న థింగ్స్ ఏంటి బిజినెస్ అనుకున్నప్పుడు అనేసి. సో అప్పుడు అసలు నా థాట్లో, నా లిస్ట్లో ప్రింటర్ లేకుండే. అంటే నేను ఏముందిలే ఒక 10 to 15 days 20 ఆర్డర్స్ వరకు అవుతాయిలే, రాయొచ్చులే అని అనుకున్నాను. మోర్ దాన్ 20, 30, 40, 50, 60 అని అంటే అస్సలు రాయలేమండి. నిజంగా రాసి చేతులు అయితే ఫస్ట్ నేను 1 day రాసిన, సెకండ్ డే మా వాడు రాశాడు. అసలు ఇద్దరితోని కాలేదనమాట, అంత దారుణంగా అనిపించింది. సో తర్వాత హెల్పర్ స్టార్ట్ అయ్యాక హెల్పర్తో కూడా రాపించిన. పాపం తను కూడా చాలా రాసేసరికి తనకు బాగా ఇబ్బంది అనిపించింది. అయితే మినీ ప్రింటర్స్ అనేసి ఆన్లైన్లో చూసాను. అవి జస్ట్ బాగానే అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీ, బాగానే వచ్చేస్తుందిలే అనుకున్నాం. కానీ అది ఎక్కువ రోజులు ఆగవు అనిపించింది నాకు. సో మనకి ఎప్పటికైనా కావాల్సిందే. లైక్ నెక్స్ట్ వెబ్సైట్ అనుకున్నా కూడా వెబ్సైట్కి ఖచ్చితంగా ఇంకా బల్క్ ఆర్డర్స్ వస్తాయి, ఇంకా ఫుల్ ఆర్డర్స్ పెరుగుతూనే ఉంటాయి. హోప్ అనేసి మంచిదే తీసుకుందాం అనేసి అనుకుని ఇక చాలామంది నేను కనుక్కున్నాను అనమాట, నాకు తెలిసిన వాళ్ళకి. బట్ ఎవ్వరు అంత పక్కాగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బయట ఫైనల్లీ మేము సిటీసీకి వచ్చి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్రింటర్ అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక రోజైతే మోర్ దాన్ 50-60 వరకు వచ్చినాయి అనమాట. అన్ని అడ్రస్లు రాయాలంటే అసలు ఊహించుకోవడానికే భయం వేసింది మాకు. సో అనుకోకుండా వచ్చి అక్కడ సెలెక్టివ్గా చాలా రివ్యూస్ చెక్ చేసి అక్కడనే కనుక్కొని ఫైనల్లీ ఒక ప్రింటర్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నేను తీసుకోవడం కూడా ఎలా తీసుకున్నానంటే కెనాన్లో తీసుకున్నాను. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్లో తీసుకున్నాను. అండ్ విత్ వైఫై అండ్ విత్ జిరాక్స్ అనమాట. ఎందుకు తీసుకున్నానంటే బడ్జెట్ నాకు ఆల్మోస్ట్ 12,500 అట్లా పడింది. నా బడ్జెట్ అసలు అంత లేకుండే అండి. ఓన్లీ ఏదన్నా 5-6,000లో తీసుకుందాంలే అని అనుకున్నాను, కానీ అంత అవుతుందని కూడా అనుకోలేదు. అండ్ ఇంకొక దానికి మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఏంటంటే నెక్స్ట్ పిల్లలకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. లైక్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ వర్క్స్ అని ఉంటాయి, జిరాక్సెస్ ఉంటాయి, అండ్ ప్రాజెక్ట్ వర్క్లో కలర్ పిక్స్ కొన్ని ఉంటాయి కదా. సో వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి నేను ఇప్పుడిప్పుడే బయటకు వెళ్ళలేకపోతున్నా, ఇంకా తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి నాకు తెలియదు. సో శ్రీయు ఉంటుంది కాబట్టి శ్రీయుకి ఎట్లా ఇవన్నీ హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా అనేసి ఆలోచించుకొని, అంటే ఇందులో మనకి వితౌట్ వైఫై ఉంది, వితౌట్ జిరాక్స్ ఉంది. అంటే నార్మల్ బ్లాక్ అండ్ వైట్లో ఒట్టిది ఉంది ప్రింటర్, విత్ జిరాక్స్ కాకుండా. సో దీనికి నాకు ఒక 2,500-2,000 డిఫరెన్స్ వచ్చిందనమాట. సో ఎందుకు ఇంకా 2,000 గురించి ఆలోచించి మనం మళ్ళీ నెక్స్ట్ దానికి దేనికున్న బయట కురకాలే, వాళ్ళకి ప్రాజెక్ట్స్ వర్క్స్ అనుకొని ఇవన్నీ అని బాగా ఆలోచించి ఆల్మోస్ట్ ఆ షాప్లోనే మేము ఒక 1 hour కూర్చున్న తర్వాత అంటే మోడల్ రివ్యూస్ చూసి ఏది బెటర్ అది ఇది అనేసి. సో ఫైనల్లీ ఇంకా సర్లే పెడదాంలే అనేసి డిసైడ్ అయ్యి అప్పుడు 12,800 చెప్పారు. యాక్చువల్గా ఎంఆర్పి 12,500కి ఇచ్చారనమాట. అడగంగా సిటీసీలోనే తీసుకున్నాను, విత్ వారంటీ ఉంటుంది అండ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేసి డెమో ఇస్తారని చెప్పారనమాట. సో ఏదైతే అది కానీ అనేసి ఇంకా నేను తీసేసుకున్నాను. ఓకే బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనేసి. సో ఫైనల్లీ ఒక్క బాధ మాత్రం తగ్గింది. బట్ నాకు వెంటనే ఇన్స్టాలేషన్ నెక్స్ట్ డేనే వస్తానని చెప్పారు, కానీ రాలేదు. 2 days టైం పట్టింది. సో ఆ 2 daysవి కూడా కొంచెం ముగ్గురం కలిసి రాసినాం అనమాట అడ్రస్లు. ఎందుకంటే మ్యాక్స్ ఎవ్రీడే 2-3 వరకు అయినవి ఆ డే డిస్పాచెస్ చేస్తున్నాము. నేను వీటి గురించి కూడా క్లియర్గా చెప్తా, ఈ వ్లాగ్లో చెప్పడం కొంచెం కష్టమే అనుకోండి. బాయ్ ఫ్రెండ్స్, గోయింగ్ టు బాత్రూమ్. బాత్రూమ్ కనిపిస్తుందిరా. సో మా పిన్ని చూడండి ఎంత టెన్షన్లో ఉంది. హాయ్ చెప్పు. హాయ్ చేతోటి. ఎస్ గుడ్. ఎప్పుడు టెన్షన్ మూడ్లో ఉండొద్దా, ఎంజాయ్ మూడ్లో ఉండాలి.
పరిస్థితులు వాడి చేతిలో లేనప్పుడు ఏం చేయాలి? చిల్ అవ్వాలి. మన పరిస్థితులు ఎప్పుడు నా చేతులు ఉండవు, మరి ఎప్పుడు చిల్ అవ్వాలా? ఎస్, విత్ దిస్ ప్యారడైజ్ సోమ్. సో ఫ్రెండ్స్, మా పిన్ని చాలా టెన్షన్లో ఉందన్నమాట. క్యూరీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ కొంచెం ఆగండి, రిప్లై ఇవ్వకపోతే. ఈరోజే స్టాక్ తెచ్చామన్నమాట. ఫుల్ స్టాక్ వచ్చింది. 19 varieties. 19 varieties. మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ రిఫండ్ ఫాస్ట్ రిఫండ్ చేసే లొల్లు ఉండదు అసలు. మళ్ళీ పెండింగ్ అయితే మస్తు ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, శ్రీయు స్టూడియోకి హెడ్, మన శ్రీయు స్టూడియోకి హెడ్ కల్పన పొన్నం. ఈమె గారి కష్టం చూస్తే ఎవరికైనా కళ్ళ నుంచి కన్నీళ్ళు కావాల్సిందే. పోయిటరీ దంచుకొస్తున్నట్టుంది. ఎస్ అంటే నోట్లోకి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక స్టోరీ రివీల్ చేయబోతున్నాను. మా పిన్నికి నచ్చని వాయిస్. లవ్ యూ బచ్చే. సో ఈ ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ నుంచి మోనాలిసా నన్ను సావ కొడుతున్నాడు. ఎంత ఘోరంగా అంటే అట్లా వద్దు అనకు అంటే కూడా హ్యాపీ వేరెంట్స్ డే, లవ్ యూ బచ్చే. నిన్న ఒక 1000 సార్లు అన్నాడు. సావ కొట్టిండు నిజంగానే. యాక్చువల్లీ నిద్రలో కూడా అంటాడేమో అన్నాడు. అన్నావో వచ్చి నేనైతే ఫుల్ డీప్ స్లీప్లు ఉన్నా. మస్తు అలసిపోయి పండుకున్నాను నేను. అసలు కొంచెం కూడా కదిలిందో కదలలేదు నిద్రలో. చూడండి ఫ్రెండ్స్, కష్టాలు. మరి ఏం చేద్దాం, కష్టపడాలి కదా. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకే వయసులో కష్టపడతాం. సో కష్టపడి ప్రింటర్ కూడా తెచ్చేసినాం ఫ్రెండ్స్. ఫైనల్ ప్రింటర్ వచ్చేసింది. అడ్రస్ కూడా ఒక రోజు కంప్లీట్ గా నేను రాసిన, ఒక రోజు వీడు రాసిండు కంప్లీట్ గా. అమ్మ చెయ్యేది ఇట్లా మొత్తం ఇట్లా కమిలిపోయినట్టు అయిపోయింది. నల్లగా బ్యాడ్ ఫింగర్ చూపిస్తున్నా ఇక్కడ. పెన్ను పట్టి రఫ్ అయిపోయింది. నేను పెన్ను ఇలా పడతా. నువ్వు ఇట్లా పడతావా? మరి ఇలా పడతారా? పెన్ను పడదు. ఇక్కడ కూడా రఫ్ అయింది ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం మర్చిపోయినాం అనమాట. వెయిట్ ఫ్రెండ్స్, డబ్బాలు వేస్తున్నా. ఇక్కడ టేబుల్ పైన బాక్సెస్ ఉన్నాయి చూడు, అందులో పైన పెద్ద బాక్సులు ఉంటుంది చూడు. అమ్మా నిజంగా చెప్తున్నా, ఒక్కరు చేసుకోవడం చాలా కష్టం. వీడు రాకపోతే. హాయ్ ఫ్రెండ్స్, డబ్బా వచ్చింది. ఓపెన్. నిన్న దీని గురించి నేను చెప్పాను అనమాట. వావ్, తెల్లనివి. అదేంది? ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కాదురా, రైస్ వాటర్ తోని. వావ్, డబల్ వచ్చింది. రియల్ ఎంత బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. వావ్, ఈ క్లిప్ నాకు నచ్చిందండి. ఈ క్లిప్ నాకు చాలా నచ్చింది. ఇది గివ్ మీ వన్ మోర్ రే. అలా రెండు వచ్చింది. మంచిగా చెప్పు. విత్తనాలు సీడ్స్ కాకుండా మిరపవారు అంటారు. మరుగు అంటే మిర్చీలు, విత్తనాలు అంటే దాని లోపల ఉండే సీడ్స్. మిరప రెండింటిని ఏమంటారు? నేనేమో క్వెరీస్ క్లియర్ చేస్తున్నా.
ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని క్లియర్ చేసి ఇట్లా పక్కన పెట్టేసిన. మావాడేమో మంచిగా మ్యాచ్ చూస్తున్నాడు. SRH బిగ్ ఫ్యాన్. నో మ్యాడ్ ఆఫ్ మ్యాచ్. ఇదేదో బాగుంది, మామూలు కాదు అసలు. ఏజ్లో అసలు క్రికెట్ అంటే కూడా తెలియదు. మా డాడీ చూస్తుంటే మీ తాతయ్య చూస్తుంటే ఏం చూస్తాడో అనుకున్నా. తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందిలే ఆడుతుంటాయి. అంటే ఇవి కాదు, వరల్డ్ ఉంటాయి కదా, అవి బాగా అనిపిస్తాయి. హైదరాబాద్ అంటే సపోర్ట్ చేస్తా, చూడకపోయినా సపోర్ట్ చేస్తా. ఎప్పుడు కరెక్ట్ అడవడేలు వస్తాయి ఇవ్వంట అంటే అవుట్ అయినప్పుడు కూడా. ఇప్పుడు 6 వేసిరేంది, ఓవర్ అయిపోయిందా చూసినావా? నాకు తెలుసు ఓవర్ అయిపోతే అడవడేది వస్తుంది. 6 కొట్టినా ఓవర్ వస్తుంది, 6 కొట్టినా అడవడేది వస్తుంది. యాడ్ వస్తుంది బాల్ దొరకబట్టడానికి. బాల్ దొరకబట్టడానికి అండ్ బాల్ ఇవ్వడానికి యాడ్ వస్తుంది. 6 కొడితే యాడ్ వస్తుంది. సరే బ్రెడ్. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు SRHలో? కమెంట్ చేయండి. నాకు అట్లా ఏం లేదు ఫేవరెట్ పర్సన్స్. కానీ కొన్ని క్లిప్స్ వస్తాయి చూడు, అంటే ఇట్లా క్యాచ్ పట్టినాయి, అవుట్ అయినాయి, రిపీట్కి ఇస్తారు చూడు, ఇన్స్టాలో చూస్తాం మనమంతా. అవి భలే అనిపిస్తాయి. మనోడు ధోని లేచి చూడు వికెట్, మస్తు అనిపించింది, క్రేజీగా. సో ఫైనల్లీ ఇప్పటివరకు 28.7K followers. Thank you so much. మంచి కలెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్, అసలు మిస్ అవ్వకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఫాలో అండి. ఇది నా పాత ఫోన్కి కొత్త పౌచ్ చేసిన, మెరుపులు దిద్దినది. ఇది పాత ఫోన్, నేను ఫస్ట్ వాడింది రియల్మీ 9 Pro Max, 9 Pro, రియల్మీ 9 Pro Plus కావచ్చు సంథింగ్. అండ్ దీనికి పౌచ్ వేసిన, పౌచ్ మొత్తం పొట్టు అయింది. సో ఈ పౌచ్ కొన్నా అనమాట. ఫైనల్లీ ఇప్పుడే వచ్చింది, ఎట్లా వెళ్ళిపోతాడు? నువ్వు వెళ్ళిపోమంటే థ్యాంక్ యూ. సో చాలా 100 మెసేజెస్ వస్తున్నాయి పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి. సో అది ఏమనుకోకండి, అస్సలు రిప్లై ఇవ్వడం కుదురుతలేదు అందరికీ ఓపెన్ చేసి. సో మ్యాథ్స్ అండ్ రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకంటే ఎగ్జైటింగ్గా మావాడే ఫీల్ అవుతున్నాడు రివ్యూస్ వస్తుంటే. ఏంది అట్లా చూస్తున్నాడు, దెబ్బకి లేచిన వాడు. ఈరోజు నేను ఈరోజు కర్రీ ఏంటి చెప్పరా నాన్న? జీతం చెప్పు. పప్పు. ఏం పప్పు తెలియదు మనకు అసలు. చెప్పాలా? మునగాకు పప్పు. మునగాకు పప్పు అవుటా? 4కు కాదు 6కి వస్తుంది. 6 కన్నా 4 కన్నా 6కి యాడ్ వస్తుందా రాదా ఫ్రెండ్స్? వాళ్ళు బాలను పట్టుకొని వచ్చేసరికి ఆ గ్యాప్లో వస్తుంది. మళ్ళీ కొట్టిన విధానం చూపిస్తారు. అప్పుడప్పుడు ఖచ్చితంగా యాడ్ వస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన. అయ్యో రాగానే 6 కొట్టిండా. వీడికి పంత్ అంటే ఫేవరెట్ అట. వాడు అవుట్ అయితే బాధపడతాడట, మంచిగా ఆడినా కూడా బాధపడతాడట. ఎవర్రా? దేవుడా, ఇప్పుడు వస్తుంది.
డిసప్పాయింటెడ్ అట. నీకు ఇష్టమన్నావు కదా పంత్, కానీ ఇప్పుడు SRH టీంకి వీడు కాబట్టి. నిజంగా మనకి హెవీగా వర్క్ ఉన్నప్పుడు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు ఉంటారు. రియల్గా ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో. నేను శ్రీ విషయంలో కూడా అంటే అఫ్కోర్స్ పిల్లల వల్లనే ఇరిటేషన్ వస్తుంది, పిల్లల వల్లనే హ్యాపీనెస్ అంతే. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి తప్పదు. అండ్ హెల్పర్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో తనకి మెల్లమెల్లిగా నేర్పిస్తున్నా. ఫస్ట్ 2 days తనకి చెప్పిన అనమాట, నీకు ఓకే అనిపిస్తేనే కంటిన్యూగా, లేకపోతే లేదు అనేసి. ఎందుకంటే తనకు కూడా కొంచెం అలవాటు కావాలి కదా అనేసి. బట్ ఓకే, షీ ఈజ్ ఫైన్. అండ్ కొద్దిగా నేర్పిస్తుంది అనమాట. తనకి ఇంకా ఏమీ ఫుల్గా రాదు. సో అంటే మనకు కావాల్సినట్టుగా మనకి కావాలి కదా వర్క్ కానీ. అండ్ అందులోనూ ఒక మిస్టేక్ కూడా వెళ్ళొద్దు. సో ఇప్పటివరకు అయితే ప్రతిదీ నేను రీచెక్ చేసే సెండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అయినా కూడా నేను మళ్ళీ డైరెక్ట్గా కస్టమర్స్కి కాల్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఆల్రెడీ చాలామంది మన దాంట్లో షాప్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను కొంతమందితో మాట్లాడినా. సో వాళ్ళందరూ ఐ హోప్ ఈ వ్లాగ్ చూస్తే మీరు కమెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ ఎలా అనిపిస్తుంది క్వాలిటీ అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇంకా బెస్ట్ కలెక్షన్ రాబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది బిజినెస్ గురించి అడుగుతున్నారు. అంటే ఫుల్గా చెప్పండి, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎలా, అది ఇది అనేసి. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది చాలా స్మాల్ బిజినెస్. నాకున్న ఆలోచనలతో నేను స్టార్ట్ చేశానండి. సో నేనేం అందులో ఆరితేరిన వ్యక్తినేం కాదు. నాకు అంత మరీ నాలెడ్జ్ ఫుల్గా ఏం లేదు బిజినెస్ పైన. సో నాకున్న మట్టుకైతే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో అండ్ అది ఎలా ఉంటుంది, కంప్లీట్గా 1 month కంప్లీట్ అయిపోయాక అసలు మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉంటుంది, అంటే వర్కౌట్ అవుతుందా కాదా, అసలు ఏంటి అనేది కూడా నేను నాకు మంచి నాలెడ్జ్ వచ్చినాక నేను షేర్ చేస్తాను మీ అందరితోని. సో అప్పటి వరకు ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మన పేజ్ని ఫాలో చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.